అవునండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవరు? సోని. సోనియా. ఎందుకు సోనియా? సోనియా బాగా మాట్లాడుతది. ఆ, బాగుంది ఆమె. బాగుంది ఆమె. గేమ్ బాగుంది. Starting- నైనిక కూడా బాగుంది. గేమ్ బాగా ఆడుతుంది. స్టార్టింగ్ లో సోనియా చాలా స్ట్రాంగ్ గా అనిపించింది, బట్ ఇప్పుడు చాలా లోగా కనిపిస్తుంది కదా. కొంచెం ఈ వీక్ కొద్దిగా ఆమె ఆట చేంజ్. చేంజ్ అయిపోయింది. అయితే ఇంకా అబ్బాయిలు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఇంకెవరు? మన మన్మధుడు. ఎవరు? అదే. నిఖిల్. నిఖిల్. నిఖిల్ నిఖిలా? ఓకే, నిఖిల్ ఫేక్ గా ఆడుతున్నాడని లాస్ట్ టైం బేబక్ వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది కదా. ఫేక్ ఏం లేదు, చాలా బాగా ఆడుతున్నాడు. జెన్యున్ గా ఆడుతున్నాడు. నిన్న గేమ్ పెట్టినప్పుడు సంచాలక్ గా మనకి ప్రేరణ ఉంది. మరి ప్రేరణను ఊరికే యష్మి డిస్టర్బ్ చేస్తా నాకు ఉంది. ప్రేరణ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకో నచ్చలేదు. ఫెయిల్డ్. ఫెయిల్డ్. ఓకే, నిజంగా నిన్న మనం చూసినట్టయితే విష్ణుప్రియ కూడా ఉంది కదా. విష్ణుప్రియని అన్ఫేర్ గా తీసేసింది అని అంటున్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ యాంకర్ గానే పనిచేస్తుంది, బిగ్ బాస్ కి పని చేయదు. పని చేయదా? పని చేయదు. ఈసారి ఎక్కువ సీరియల్ వాళ్ళని పెట్టారు కదా, సో సీరియల్ వాళ్ళని అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటారా? చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదండి. మీరు ఏమున్నా అందులో ఉన్న ఇలా తీసుకొచ్చి కూర్చుతాను, అదే ఎక్కడిది న్యాయం కాదు. మా సొంతలో నిలవాలి, మేము వస్తాం, చేస్తాం, ఆడతాం. ఇక్కడ ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా, నిఖిల్, నైనిక, యష్మి. ముగ్గురు చీఫ్లలో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? నైనిక స్ట్రాంగ్. నైనిక స్ట్రాంగ్. అయితే ఈ వీక్ లో మనకి టాస్క్లు అనేవి కొంచెం కొత్తగా ఇచ్చాడు కదా, నో రేషన్ నో కెప్టెన్ అని చెప్పి. ఈ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ అన్నిటికన్నా కొంచెం బానే అనిపిస్తుంది. 8 కదా. అవును. సో ఈసారి మనకి ఎవరి ఫుడ్ వాళ్ళే సంపాదించుకోవాలి, ఎవరి కష్టం వాళ్ళది అన్నారు. మరి సంపాదించుకోలేని పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి? ఇంకా అంతే, ఎండడమే. అయితే ఈ వీక్ ఇంకో భాష చెప్పాలంటే దారుణంగా ఉంటది. ఈ వీక్ మనం చూసే ఉంటారు కదా గేమ్, నాగార్జున ఎవరిని వార్న్ చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు నాగార్జున ఈ వీక్ లో సండే వస్తున్నారు కదా, సో సండే ఆయన ఎవరిని వార్న్ చేస్తారనుకుంటున్నారు? వార్నింగ్ ఎవరికి ఇస్తారు? సోనియా అనుకుంటున్నాం. సోనియా అనుకుంటున్నారు. సోనియాకి నిఖిల్ కి ఏదైనా లవ్ ట్రాక్ వచ్చే అవును, కొంచెం లవ్ ట్రాక్ నడుస్తున్నట్టుంది. ఆయనది కట్ అయింది కదా ఫస్ట్ లవ్. అవును, ఈమె ట్రాక్ లోకి వచ్చేసింది. ఈమె ట్రాక్ లో వచ్చేసింది. ఆదిత్య ఓమ్ని లాస్ట్ టైం నాగార్జున వార్న్ చేశారు కదా, గేమ్ లో కనిపించట్లేదని. గేమ్ లో ఇప్పుడు కనిపిస్తున్నాడు, మనం మారాడా లైట్ గా. మరి మణికంఠ కూడా వాడు అంటే ముందు వచ్చుడితోటే ఏడ్చిండు. ఏం చేస్తాడో తెలియదు. ఈ వీక్ లో ఎవరు బయటికి వెళ్తారు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను మణికంఠ అనుకుంటున్నాను. మణికంఠ పాపం అండి, తనకి రెస్పెక్ట్ కావాలి అన్నాడు కదా. మరి రెస్పెక్ట్ అంటే ఏడిస్తే రాదండి, గేమ్ ఆడాలి, అన్నిట్లలో ఉండాలి. ఏడిస్తే వస్తుందా? విగ్గు తీసేసి ఏడిస్తే వస్తుందా? అదే తను ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నా అని చెప్తున్నాడు కదా. అట్లుంటప్పుడు ఎందుకు పెట్టుకోవాలా విగ్గు? ట్రాన్స్పరెంట్ ముందు నుంచి ఉండొచ్చు కదా. ఉండొచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక